కనిపిస్తున్న ఈ టీవీ మామూలుది అనుకుంటే మీరు పొరపాటు పడినట్టే గాయ్స్. నార్మల్ గా పెద్ద కటౌట్ లో రూట్ మ్యాప్ చూపిస్తారు, కానీ ఇక్కడ మనం ఎక్కడికి వెళ్ళాలో ఇదే చెప్పేస్తుంది. మనం ఏ లోగో మీద క్లిక్ చేస్తే ఆ షాప్ ఎక్కడ ఉందో మనకి తీసుకెళ్లిపోద్ది గైస్. డైరెక్ట్ ఎక్కడికి వెళ్ళినా ఒక అట్రాక్టివ్ ప్లేస్ ఉంటుంది ఫోటోలు దిగడానికి, అది ఇదే. ఇనార్బిట్ మాల్ లో ఏదైనా తక్కువ రేట్ కొనాలనుకుంటే ఈ షాప్ కి ఖచ్చితంగా వెళ్ళండి గాయ్స్. ఇదేమైనా మిర్రర్ షాప్ అనుకుంటున్నారా? అయితే కాదు గాయ్స్, ఇది వాష్ రూమ్స్. అయ్యా నన్ను కాపాడండి అయ్యా అంటూ వేడుకుంటుందా పాపం. ఇదైతే భలే కామెడీ చేస్తారు. ఇదేదో గేమ్ ఆడుకుంటూ. టైం జోన్ లో ఆడాలంటే కొంచెం ఎక్కువ డబ్బులే తీసుకెళ్ళండి గైస్. చాలా గేమ్స్ ఉన్నాయి ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయడానికి. ఇది ఒక ఇమాజినరీ వర్డ్ గైస్. దీనికి వెళ్ళడానికి డబ్బులు అవసరం లేదు, చేతిలో ఫోన్ ఉంటే చాలు. అక్కడ క్యూఆర్ స్కాన్ చేస్తే కొన్ని పాయింట్స్ వస్తే పాయింట్స్ తో మొత్తం ఫొటోస్ దిగడమే. అక్కడికి వెళ్ళి గేమ్స్ కాదు గైస్ అవి. మాకు ఆ విషయం ఇంటికి వెళ్ళాక తెలిసింది గైస్. మాకు అక్కడ ఒకరు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఏమైనా కొంటే అక్కడ బిల్ ఉంటేనే రానిస్తారని చెప్పారు. వెల్కమ్ టు ఇనార్బిట్ మాల్ గైస్. ఫ్రంట్ సైడ్ నుంచి ఎవరైనా వెళ్తారు, బ్యాక్ సైడ్ నుంచి మనం వెళ్దాం అని తీసుకొచ్చాడు మా అన్నయ్య. మాకు ఏరియా బాగా తెలుసు కాబట్టి సందుల్లోకి దూరిపోతున్నాం అనమాట. కొత్త అయితే ముందు నుంచే వెళ్ళండి. ఇప్పుడు మీరు చూస్తుంది ఇనార్బిట్ మాల్ బ్యాక్ సైడ్ అనమాట. ఫ్రంట్ నుంచి చాలా మంది చూసే ఉంటారు. మా దారి రహదారి అంటూ బ్యాక్ నుంచి వెళ్ళాము. కాకపోతే ఇనార్బిట్ మాల్ కి రహదారి ముందు నుంచేనంట. బ్యాక్ సైడ్ కార్ పార్కింగ్ లేదు, ఓన్లీ బైక్సే. సో సైలెంట్ గా ముందుకెళ్ళిపోదాం. ఇప్పుడు ఇనార్బిట్ మాల్ ఫ్రంట్ వ్యూ సరిగ్గా కనిపించలేదు. మనమైతే ఫ్రంట్ సైడ్ నుంచి ఎంటర్ అవుతున్నాము, గేట్ నెంబర్ 2 నుంచి. ఈ రోజు సండే కాబట్టి ఫుల్ హడావిడిగా ఉంది అసలు ఇక్కడ. ఇంకా ఒక గేట్ దగ్గర 4-5 మంది సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారనమాట. గోలగోల చేస్తున్నారు. పార్కింగ్ స్పేస్ కి వెళ్దాం. ఊడి అమ్మ 7 ఫ్లోర్లు ఉన్నాయి పార్కింగ్ కి. ఇప్పుడు మనం ఎక్కడ పార్క్ చేస్తామో చూద్దాం, ఏ ఫ్లోర్ లోకి వెళ్ళి పడతామో. ఒక్కొక్క ఫ్లోర్ లో అయితే చాలా కార్ల వరకే పార్క్ చేసుకోవచ్చు. సపరేట్ పార్కింగ్ లాబీస్ ఉన్నాయి, ఏం కంగారు పడక్కర్లేదు. ఇప్పుడు మనం పైకి వెళ్ళేటప్పుడు టర్నింగ్లు చాలా షార్ప్ గా ఉన్నాయి, చాలా జాగ్రత్త తీయాలి, లేకపోతే కార్ కి గీతలు పడిపోతాయి. గోడకి గీత పడితే సున్నంతోనైనా రాసేస్తారు, కార్ గీతలు పడిపోతే మాత్రం చాలా రేట్ అయిపోద్ది. జాగ్రత్తగా వెళ్ళండి. సెకండ్ ఫ్లోర్ అయితే ఖాళీ లేదు. ఫైనల్ గా మనకి థర్డ్ ఫ్లోర్ లో ఒక చిన్న సందు దొరికింది. సందులో దూరేసాం అనమాట, లేకపోతే ఇంకెంత పైకి వెళ్లాల్సి వస్తుందో అని. కారు ఏ ఫ్లోర్ లో పెట్టామో దాని పిల్లర్ నెంబర్ కూడా గుర్తు పెట్టుకోవాలి, ఈజీగా నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు తీసుకోవడానికి. అదిగోండి మా అన్నయ్య మా అమ్మలు వెయిట్ చేస్తున్నారు. లోన్కి వెళ్దాం పదండి. సో ఇక్కడ నుంచి ఎంట్రీ గేట్ కూడా ఉంది, మనం ఇక్కడ నుంచి ఎంట్రీ అవుదాం పదండి. లోన్ ఎలా ఉంటుందో చూద్దాం. యాక్చువల్లీ నాకు మా అమ్మకి ఇదే ఫస్ట్ టైం ఇంత పెద్ద షాపింగ్ మాల్లోకి వెళ్ళడం. ఇక్కడ ఏమైనా విచిత్రంగానే కనిపిస్తాయి మా ఇద్దరికి. ఇంకా చెకింగ్స్ అయితే చాలా స్ట్రిక్ట్ గా జరుగుతాయి అనమాట. బ్యాగ్ లో ప్రతి ఇంచు చెక్ చేస్తున్నారు. ఫస్ట్ మాకు వాష్రూమ్స్ కనిపించాయి. ఇంకా వాష్రూమ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం నడండి. వాష్రూమ్కి వెళ్ళే దగ్గర కూడా ఇంటీరియర్ చాలా బాగుంది, లగ్జరీగా ఉంది. ఇగోండి, సో అబ్బాయిలది అమ్మాయిలది వాష్రూమ్స్ ఒకే దగ్గర ఉన్నాయి, ఎదురుగానే ఉన్నాయి. ఇప్పుడు మనం లోన్కి వెళ్ళి చూద్దాం. ఇది ఏదో అద్దాల షాప్ అనుకుంటున్నారేమో. వాష్రూమ్స్ చాలా అద్దాలు పెట్టారు ఇక్కడ, ఫుల్ డెకరేషన్ చేస్తారు, ఫోటోలు తీసుకోవడానికి బాగుంటదని. వాటర్ కి ట్యాప్ కి ఏం తిప్పక్కర్లేదు, అయ్యే డైరెక్ట్ గా వచ్చేస్తున్నాయి అనమాట. చూడండి అన్ని ఆటోమేటిక్ గా సెన్సార్స్ తో వర్క్ అవుతున్నాయి ఇక్కడ అన్ని. చేయి తుడుచుకోవడానికి క్లాత్లు ఏం అక్కర్లేదు. దీని కింద హ్యాండ్ పెడితే తుస్సుమని గాలి వస్తుంది, చెయ్యి ఆరిపోతుంది అనమాట చక్కగా. ఇక్కడ సగం మంది సోకులు అవడానికే టైం సరిపోతుంది అనమాట. చూడడానికి అన్ని బాగానే ఉన్నాయి, కానీ కొంచెం బాగా మెయింటైన్ చేస్తే బాగుండేది. ఇక్కడ చూసారా, ఇవి అమ్మాయిల కోసం స్పెషల్ గా పెట్టారు. ఇక్కడ 5 రూపీస్ కాయిన్ వేస్తే ప్యాడ్ వచ్చేది, శానిటరీ ప్యాడ్. ఓ ఇక్కడ చిల్డ్రన్స్ కేర్ కూడా ఉంది, బేబీ కేర్ అంట. మనం ఇందాక పార్కింగ్ స్పేస్ నుంచి డైరెక్ట్ గా సెకండ్ ఫ్లోర్ కి ఎంటర్ అయిపోయాం. ఇప్పుడు ఫస్ట్ నుంచి వద్దాం పదండి. ఇనార్బిట్ మాల్ లొకేషన్ ఎక్కడంటే కరెక్ట్ గా పోర్ట్ హాస్పిటల్ బస్ స్టాప్ అంటే దించేస్తారు. అక్కడ నుంచి ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ అనమాట. ఇదిగోండి, ఇది ఫ్రంట్ వ్యూ ఇనార్బిట్ మాల్ది. ఈ చెట్టు వల్ల సగం అందం వచ్చింది, మంచి కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి ఎంత బాగుందో. దీని ముందు మాత్రం ఇంకా అటువైపు కన్స్ట్రక్షన్ అవ్వలేదు, ఇంకా అయితే బాగుంటది. లోన్కి వెళ్దాం మనం, ఈ అద్దాల మేడలోకి చూద్దాం ఎలా ఉందో మొత్తం. లోన్కి ఎటు నుంచి ఎంటర్ అయినా సరే చెకింగ్ మాత్రం ఖచ్చితంగా చేయించుకోవాలి. షాపర్ స్టాప్ అంట. ఇక్కడ బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ లో ఉన్నాయి అన్ని బోర్డ్స్ కూడా, నేమింగ్ బోర్డ్స్ కూడా. లోపల ఏమేమి ఉన్నాయో చూద్దామే మనం ఇప్పుడు లోన్కి వెళ్ళి. ఫస్ట్ అయితే పర్ఫ్యూమ్స్ అన్నీ కనిపించాయి, ఏయో కంపెనీస్. ఓడియమ్మ హ్యాండ్ బ్యాగ్స్ కి ఎన్ని కంపెనీస్ ఉంటాయా, నాకు తెలిసింది ఒకటే, అదేటో గూచియో ఏదోని. మా అమ్మ హ్యాండ్ బ్యాగ్ నచ్చినట్టుంది, రేట్ చూసింది. అక్కడ రేటు 16,000 చూసి బ్యాగ్ నాకు నచ్చలేదని చెప్పి వెళ్ళిపోతుంది. నాకు భలే నవ్వొచ్చింది అక్కడైతే.
హ్యాండ్ బ్యాగ్స్ అన్నిటికి ఎదురుగానే వాచెస్ కూడా ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీవి. ఇక్కడ కూడా చాలా కంపెనీస్ ఉన్నాయి, మనకు తెలియవు అసలు ఆ బ్రాండ్స్ ఏవో కూడా. సారీ, నాకు తెలియవు, మీకు తెలిసే ఉంటాయి చాలా వరకు. నేను క్యాప్చర్ చేసిన వాటికన్నా చాలా బ్రాండ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఒకసారి వెళ్ళి చూడండి ఎవరికైనా వాచెస్ ఇష్టం అయితే. దాని పక్కనే ఏవో జ్యువెలరీ షాపులు ఉన్నాయి, న్యూ అరైవల్ అంట, న్యూ స్టాక్ అనుకుంటా. చాలా బాగున్నాయి చూడడానికి మాత్రం. మనం సైలెంట్గా వెళ్ళి మొత్తం చూసుకొని వచ్చేద్దాం పదండి ఏమేమి ఉన్నాయో. సన్ గ్లాసెస్ కూడా ఇక్కడ ఉన్నాయి, చాలా కంపెనీస్ ఉన్నాయి, చాలా బ్రాండ్స్. అదే కాస్ట్ కూడా అలాగే ఉన్నాయి. ఇప్పుడు బట్టల షాప్కి వెళ్దాం, అక్కడ ఇక్కడ చాలా బ్రాండ్స్ ఉన్నాయి. అసలు నాకు ఇవేమీ తెలీదు ఇన్ని బ్రాండ్స్ ఉంటాయని కూడా. ఒక్కొక్కటి కళ్ళు తిరిగే కాస్ట్లు ఉన్నాయి ఇక్కడ. విండో షాపింగ్ చేయడానికి వచ్చిన వాళ్ళు అందరం అలా చూసుకొని షాక్ అయిపోయాం అనమాట. నా అలాగే చాలా మంది ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. మా అన్నయ్యకి ఇదేదో నచ్చినట్టుంది. మా అక్క వెళ్ళొద్ది నీట్గా, మా అక్క అంత టాలెంట్ ఉంది. నెక్స్ట్ ఎప్పుడైనా మా అక్కకు చూపిస్తాను. ఇది రేట్లు చూసుకొని వచ్చేస్తుంది సైలెంట్గా అక్కడ నుంచి. మా అమ్మ ఇందాక తగిలిన షాక్తో ఇంకా చూడడం మానేసింది. బట్టలు కూడా సైలెంట్గా అక్కడ నించొని చూస్తుంది అంతే. ఫస్ట్ ఫ్లోర్లోనే ఇదేదో గ్రౌండ్ ఫ్లోర్లో కనిపించింది. కిందన ఏదో ఉంది, చూద్దాం పదండి ఏ బట్టలు ఉన్నాయో. ఇక్కడైతే చాలా కంపెనీస్ బ్రాండ్స్ ఉన్నాయి ఇక్కడ. చాలా బాగున్నాయి చూడడానికి, కాస్ట్ కూడా అంతే బాగుంది. మా అన్నయ్య అయితే వాళ్ళ మేనగోడ్ల కోసం కొనడానికి చూస్తున్నాడు. మా అమ్మ పక్క నుంచి ఎందుకురా అవన్నీ ఇక్కడ ఎక్కువ కాస్ట్లు ఉన్నాయి అని తిడుతుంది అనమాట. నేను ఇంకేం చేయలేక అద్దంలో నా మొహం నేనే చూసుకొని నవ్వుకుంటున్నాను. ఇక్కడ నుంచి మొత్తం అబ్బాయిల సెక్షన్ ఎక్కువ ఉంది. అబ్బాయిల బ్రాండ్స్ సంబంధించిన షర్ట్లు అన్నీ ఉన్నాయి. మా అన్నయ్య చూసుకుంటున్నాడు ఏమైనా తీసుకుందామని. బాబు కొరియన్ స్టైల్ షర్ట్లు అయితే బాగున్నాయి కానీ కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంది. అబ్బా మనం కొనలేము, నేనైతే కొనలేను అంతవి పెట్టి. ఒక్కొక్కటి 5000 ఉంది. ఈ ఎల్లో డ్రెస్ ని చూస్తే ప్రపంచం మొత్తం కనిపించేస్తుంది. ఇది ఎవరు వేసుకుంటారు ఇలాంటివి? ఏ మాట కమాట రేట్ల మాట పక్కన పెడితే ఇక్కడ డ్రెస్సులన్నీ చాలా బాగున్నాయి చూడడానికి. చాలా బ్రాండ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ, రేట్లు కూడా అంతే బాగున్నాయి. మా అమ్మ అయితే అన్ని చూసి షాక్ అయిపోయింది. మా అన్నయ్య ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. మేము అక్కడ డ్రెస్సెస్ అన్ని చూసి బయటకు వచ్చేసాము. బయటన ఈ బోర్డ్స్ కనిపిస్తున్నాయి చూడండి పైన, అవన్నీ ఇన్ఫర్మేటివ్ బోర్డ్స్ అనమాట. ఇక్కడ ఏమేమి ఉన్నాయో తెలుస్తుంది. మా అన్నయ్య ఎక్కడికి వచ్చినా కోతుకొనలు మాత్రం మానేడు. మనకి ఏమైనా వస్తువు డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్లో చూడాలనిపిస్తే దూరం దూరం వెళ్ళక్కర్లేదు, అన్నీ పక్క పక్కనే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పులు కావాలనుకోండి, చెప్పులకి సంబంధించినవన్నీ ఒకే దగ్గర ఉన్నాయి అన్నమాట బ్రాండ్స్ అన్నీ. అలాగే డిఫరెంట్వి ఇప్పుడు స్పోర్ట్స్ వేర్ అయినా సరే, కిడ్స్ వేర్ అయినా ఏవైనా అలానే ఉన్నాయి. జనాలు కొనడానికి ఏమో కానీ ఫోటోలు దిగడానికి ఇక్కడ అన్ని చూడడానికి ఎక్కువ మంది వచ్చారు ఇక్కడ. నేను ఆ సమయంలో ఏదో మూకీ డ్రామా వేసాను, ఏం చెప్తున్నానో నాకు కూడా ఇప్పుడు గుర్తురావట్లేదు అనమాట సరిగ్గా. ఇక్కడ డస్ట్బిన్స్ కూడా చాలా బాగా సూటబుల్గా ఉన్నాయి. అన్నీ బాగా అలసిట వచ్చిన వాళ్ళు కూర్చోడానికి చైర్స్ కూడా వేశారు. మీరు ఏ కార్నర్లో చూసినా ఒక్కొక్క మొక్క కనిపిస్తుంది మీకు. వావి పైన చూడండి, నాకు ఆ రోజు అయితే చూడడానికి చాలా బాగా అనిపించి వీడియో తీసాను అనమాట. ఇక్కడ ఇన్ఫర్మేటివ్ బాక్స్ ఉంది కదా, ఈ డబ్బాల్లో కనిపించిన బ్రాండ్స్ అన్నీ ఈ ఫ్లోర్లో ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి. మా అమ్మమ్మతోనూ పిన్నితోనూ మాట్లాడుకొని వచ్చేస్తుంది సీరియస్గా. ఇందాకలా స్క్వేర్ టైప్లో చూసాం కదా, ఇప్పుడు రింగ్స్ టైప్లో చూడండి. రింగా రోజెస్ ఎంత బాగున్నాయో, భలే ఉంది కదా చూడడానికి. నాకు బాగా నచ్చిందంటే గూగుల్ కన్నా గొప్పనైనా ఈ మ్యాప్ అనమాట. మనకి ఇక్కడ కనిపిస్తున్నవన్నీ, ఇక్కడ ఉన్నాయి బ్రాండ్స్, ఫుడ్ ఐటమ్స్, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో మనకి ఇవన్నీ చూపిస్తుంది. ఫర్ సపోజ్ మనము ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి, ఇప్పుడు నైకాలో మనం ఏదైనా కొనుక్కోవాలనుకుంటే లోగో మీద టచ్ చేస్తే అది ఏ ఫ్లోర్లో ఉందో మనకి కనిపిస్తుంది. ఏ ఫ్లోర్లోనో కాదు, ఎక్కడెక్కడ పాసిబిలిటీ వేస్ కూడా చూపిస్తుంది చూడండి. నేను మా అన్నయ్య ఇక్కడ వీడియో గేమ్ ఆడుతున్నట్టు నేను చేస్తానంటే నేను చేస్తామని కొట్టుకున్నాం, కానీ మ్యాప్ మాత్రం క్లియర్గా చూపిస్తుంది అనమాట.
మనం ఇప్పుడు ఇంకో ఫ్లోర్కి వెళ్ళి చూద్దాం పదండి, పైన ఏమేమి ఉన్నాయో. మా అన్నయ్య మా అమ్మని జాగ్రత్తగా తీసుకెళ్తున్నాడు. మా అమ్మకి ఎక్సలేటర్ కొత్త ఏం కాదు, కానీ ఈ మధ్యన కాలు కొంచెం బాగుండట్లేదు అనమాట, అందుకే మా అన్నయ్య తీసుకెళ్తున్నాడు. మనం ఈ ఫ్లోర్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం అన్నాడండి. సో ఇక్కడ నడలేని వాళ్ళందరికీ ఇలాంటి సైకిల్ ప్రొవైడ్ చేసిన బాగుండు. నేను ఒక రెంట్కి తీసుకునేదాన్ని. ఉన్నంతసేపు చాలా ఎక్కువ ఉంది అసలు నడవడానికి. ఇంకా చాలా ఉన్నాయి ఓపెన్ చేయడానికి. సగం సగం షాప్స్ ఓపెన్ చేస్తారనమాట ఇక్కడ. సో మనం ఇది ఎక్కేటప్పుడు ఈ తప్పు చేయకండి, ఎల్లో లైన్ మీద కాలు వేయకండి. పైకి రాగానే ది బాంబే స్టోర్ కనిపించింది. ఇక్కడ కలెక్షన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. మాకు రేట్ కొంచెం ఎక్కువ అనిపించి కొనుక్కోలేదన్నమాట. ఇక్కడ వీడియో తీయడం కుదరదంట, వీడియో తీయొద్దని చెప్పారు. అయినా సరే నేను కొంచెం పక్కకెళ్ళి తీసాను. ఎందుకంటే కొంచెం ఏం చేస్తాం, కొందరు అంతే చేయొద్దని పనులే చేస్తారు కదా, అందులో నేను ఫస్ట్ ఉంటాను. సో మా వాళ్ళు లాన్ మొత్తం చక్కగా చూసుకొని బయటకు వచ్చారు, అన్నీ బాగున్నాయి అని చెప్పేసి. మా అమ్మాయి కొరియనోడిని చూసి పొట్ల కొల్లోడు కూడా హీరోయిన్ అని అడుగుతుంది. నాకు నవ్వు వచ్చేసింది. సో ఈ జర్నీ నాకు చాలా బాగా అనిపించింది అనమాట. ఇక్కడ చూడండి అన్ని డిజిటల్ అడ్వర్టైజ్మెంట్ బోర్డులే అనమాట. ఈ ప్రేమ జంట అన్ని చూసుకొని వెళ్ళిపోతున్నారు సైలెంట్గా. పాపం మా అమ్మకి తిరిగి తిరిగి బాగా కాళ్ళ నొప్పులు వచ్చాయి, కూర్చొని రెస్ట్ తీసుకుంటుంది. పదండి మనం వెళ్ళి చూద్దాం, అమ్మ ఇక్కడే ఉంటుంది మనం వచ్చే వరకు. ఇంక పైన ఇంకొక ఫ్లోర్ ఉంది అంతే. ఇప్పుడు షాపింగ్ మాల్కి అంతా అట్రాక్టివ్ అయిన ఈ కల్పవృక్షం కోసం మాట్లాడుకుందాం. మీరు అబద్ధాలు ఆడితే ఆ చెట్టుకి ఆకులు రాలిపోతాయి అంట. ఈ కల్పవృక్షానికి కావాలంటే పెద్దగా ఆలోచినప్పుడు వెళ్ళి అబద్ధం ఆడండి, రాలితే రాలుకో. చాలా ఇయర్స్ క్రితం దంట ఆ చెట్టు. నేను లిఖితే ఇక్కడ కూర్చొని చెట్టుని చూస్తున్నాం గైస్. లిఖిత అడుగుతుంది, ఒకవేళ వదిన చెట్టు పడిపోతే షాపింగ్ మాల్ అంతా తీసేస్తారు ఎక్కడి నుంచి అని. మా ఇద్దరికన్నీ ఇలాంటి విచిత్రమైన డౌట్లే వస్తాయి గైస్. ఇప్పుడు మా అమ్మ ఎక్కడ ఉందో ఎదుక్కోవాలి. ఇంకా చూడండి ఎన్ని షాప్స్ ఉన్నాయో ఓపెన్ చేయడానికి. ఇంకా ఏ సినిమా హాల్ అంట, అది ఇంకా ఓపెన్ చేయలేదు అనుకుంటాను. ఇదేదో మ్యారేజ్ వరల్డ్ ఏదో అన్నారు, నేను ఇప్పుడు మర్చిపోయాను. దీనికైతే టికెట్ ఏంటంటే మనం ఇక్కడ ఏదైనా షాపింగ్ చేసి అవి వెళ్ళి చూపిస్తే మనకి లాన్కి పంపిస్తారనమాట. నేను ఇది కింద ఫ్లోర్లో ఎలా మిస్ అయ్యానో తెలియదు, నాకు అప్పుడే అర్థమైంది. సగం చూసాం సగం చూడకుండా వస్తామని. నిజంగా ఒకరోజు సరిపోదు ఇదంతా తిరగడానికి, ఎక్స్ప్లోర్ చేయడానికి. మనమైతే ఇప్పుడు లాస్ట్ ఫ్లోర్కి వస్తాం అనమాట. ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూద్దాం నడండి. ఇక్కడ మ్యాక్సిమం తినడానికి ఆడుకోవడానికి ఉన్నాయి. మేక్ యువర్ ఓన్ పర్ఫ్యూమ్ అంట. ఇక్కడ మీకు కావాల్సితే వెళ్ళి మీరు ఎక్స్పెరిమెంట్లు చేసుకోవచ్చు, మీకు ఎలాంటి స్మెల్ కావాలో. మా అమ్మని ఇందాక నుంచి అసలు ఎదుగుతున్నాను, ఎక్కడా నాకు కనిపించట్లేదు. ఈ ఇన్ఫర్మేటివ్ బోర్డ్స్ ఫ్లోర్కి ఒకటి ఉన్నట్టుంది. జనాలు ఎక్కువ మంది లేరు అనుకున్నాను, కానీ తిండి దగ్గర ఎంతమంది ఉన్నారో చూడండి. అంబియన్స్ మాత్రం చాలా బాగుంది. పైన జనాలందరూ తినడానికి బ్రతకడానికి తింటున్నారో తెలియట్లేదు. తిండి దగ్గర మాత్రం ఎంతమంది ఉన్నారో చూసి షాక్ అయిపోయాను నేనైతే. చీమల మందలాగా ఉన్నారు. మీరు ఈ ఇనార్బిట్ మాల్లో ఎక్కడ గమనించినా సరే నేచర్ థీమే కనిపిస్తుంది అన్నమాట. ఇంటీరియర్లో కూడా అదే థీమ్. ఇక్కడ ఏవేవో ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి, చాలా కొత్తగా కనిపిస్తున్నాయి ఇక్కడ నాకు అన్నీ.
ఇంకా చాలా ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి ఇక్కడ ఓపెన్ చేయడానికి. అవన్నీ ఎప్పుడు ఓపెన్ చేస్తారో నేను మళ్ళీ ఎప్పుడైనా ఒకసారి ఎక్కువ డబ్బులు తీసుకొని వస్తాను. ఇనార్బిట్ మాల్లో ఏదైనా తక్కువకి దొరుకుతుందంటే ఈ షాపింగ్ మాల్లోనే 49 రూపీస్ నుంచి 29 రూపీస్ లోపు ఏవైనా దొరికేస్తాయి ఇక్కడ. ఇనార్బిట్ మాల్లో 2 అంకెల సంఖ్యలో దొరికేవి ఇక్కడే, మిగతావన్నీ 3 అంకెలు దాటే ఉంటాయి అన్నమాట డబ్బులు నోట్లు. మనం ఇక్కడ చూద్దాం ఏమేమి ఉన్నాయో. ఉడి అమ్మ, ఇది మురి మిక్సర్ అంట 29 రూపాయలు. ఇక్కడ తిండి వాటిలో ఇదే తక్కువ రేటు. ఓ ఆటోలు, కార్లు, బస్సులు, లారీలు, ఓహో చాలా ఉన్నాయి గైస్. చిన్నపిల్లల్ని మాత్రం ఇటు తేకండి. 29, 39 ఉన్నాయి కానీ ఇక్కడ రేట్లు మాత్రం ఎక్కువగానే ఉన్నాయి. 29, 49 ఉంటే నిజంగానే 29, 49 కొంటే ఏమని వస్తాను గైస్. ఇక్కడ అంత లేదు, చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయి. నాకు తెలిసి ఆ పైన బోర్డులు కాస్ట్ 29 రూపీస్ ఏమో. మన దగ్గర ఉన్న డబ్బులకి ఒక్కటి ఫ్రీగా ఆడుకోవచ్చని ఈ ఆట ఎప్పుడో చిన్నప్పుడు ఆడాను, మళ్ళీ ఇప్పుడు ఆడుతున్నాను గైస్. అందరు నన్ను విచిత్రంగా చూస్తున్నారు అనేసి ఆ బాల్ కూడా వెళ్ళట్లేదు. నేనేవో స్టంట్లు ఇచ్చి ఆడుతున్నాను కానీ ఇంకా అంత ఏసీలో కూడా చలేసేస్తుందని ఇంకా ఫ్యాన్ గాలి రప్పించుకున్నాను గైస్. ఈ బార్బీ బొమ్మల కోసం చిన్నప్పుడు చాలా యుద్ధాలు చేశాను మా ఇంట్లో, అయినా సరే కొనలేదు. ఉడియమ్మో బిస్కెట్లు వేసుకోవడానికి డబ్బాలు కూడా ఉంటాయట. నేనేమో బిస్కెట్ ప్యాకెట్ చింపేసి దానికి దారం ముడేసేస్తాను. నాకు బాగా నచ్చింది కుక్క బొమ్మ, బాతు బొమ్మ, ఈ తొండ బొమ్మ. ఇదేదో మంకీలా ఉంది గైస్, టెడ్డీ బేరే ఏటిది, ఇదేది ఎంతో నాకు తెలియదు కానీ నాకు చూడడానికి బాగా నచ్చింది. దాని పేరు బంటి. ఈ కోడిగుడ్లో ఉన్నాయి కానీ ఇవి కలర్స్ గైస్, ఇవి కలర్లు వేసుకునే గుడ్లు. అంతే గైస్, ఇప్పుడు మనం 29 బజార్ నుంచి బయటకు వచ్చేసాం. నా వెనకతలు ఉన్నాడు ఎందుకు వీడియోలో పడతాడని చూసేస్తున్నారు గడికిన. అల్లగొండి మా అమ్మ అప్పుడు తప్పి ఇప్పుడు కనిపించింది నాకు. ఇక్కడ రీల్స్ కూడా బాగా చేసుకుంటున్నారు గైస్, బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ బేబా ఎక్కడ చూసినా ఇదే కనిపిస్తుంది నాకైతే ఈ షాపింగ్ మాల్లోని. మేము వచ్చింది చీకటి పడిపోయింది. క్రీమ్ స్టోన్ అంట, ఐస్ క్రీమ్ ఇక్కడ స్టోన్ లాగా గట్టిగా ఉంటుంది అనుకుంటాను గైస్. నేను ఎప్పుడూ టేస్ట్ చేయలేదు, మీరు తెలిస్తే కామెంట్ చేయండి. ఫోటోలు బేవత్సంగా దిగుతున్నారు గైస్ అసలు. KFC మనం ఎప్పుడు చూసిందే తిన్నదే. ఎక్కడికి వెళ్ళినా ఈ జనాలు ఫోటో స్పాట్ ఎక్కడో దగ్గర పెడతారు. ఇనార్బిట్ మాల్లో ఇక్కడ అందరూ చాలా మంది ఫోటోలు తీస్తున్నారు గైస్. నేను కూడా మా అమ్మాయికి మంచి ఫోటోలు లాగాను ఇక్కడ. ఇగోండి మీ నలుగురం వచ్చాం అనమాట ఇనార్బిట్ మాల్కి. అలా సబ్స్క్రైబ్ చెప్పండి అంటే చెప్పరు, మూతిప్పరు. ఇవన్నీ చిన్న పిల్లల కోసం బట్టల షాపులు, వాళ్ళకి కూడా బ్రాండ్లు ఉంటాయా. నాకు ఫస్ట్ క్రై అవే తెలుసు గైస్, ఇవి తెలీదు. ఇక్కడ చాలా పెద్దవి ఉన్నాయి. అమ్మ నేను ఎంతసేపు ఎదుగుతుంది టైం జోన్ కోసం. ఇక్కడ భలే ఉంటాయి అట ఆటలు. మనం ఏ ఆటలు చిన్న వాళ్ళకి అంటే బట్టి 2 సెక్షన్ చేశారు టైం జోన్ లో చిన్నపిల్ల ఆడుకోవడానికి. ఇది చూడండి గెంతుకుంటున్నారు, జారుతున్నారు. అంటే చిన్న పిల్లల కోసం ఏ గేమ్స్ ఉండాలో ఆ గేమ్స్ ఉన్నాయి గైస్. ఇక్కడ గేమ్స్ ఆడాలంటే ఒక కార్డు ఇస్తారు గైస్. ఆ కార్డు మనకి ఇవ్వాలంటే మనం వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. డబ్బులు ఇచ్చేటప్పుడు ఆ కార్డులో కొన్ని పాయింట్స్ అనేవి ఫిల్ చేసిస్తారు. ఇగోండి అంటే ఇంత కాస్ట్ కి ఇన్ని పాయింట్స్ అని ఇస్తారు. ప్రతి గేమ్ దగ్గర పాయింట్స్ అనేవి డిడక్ట్ అవుతాయి. 3D గేమ్ అనుకుంటాను గైస్. ఆ అబ్బాయి చూడండి బుల్లెట్లు పేలుస్తున్నాడు అనుకుంటాను. దాని మీద కూర్చొని తెగ అరుస్తున్నారు. దీని మీద పాపం వీళ్ళని ఎవరినో కిల్ చేయడానికి వస్తున్నారేమో వీళ్ళని. నెక్స్ట్ ఈ గేమ్ నేను సినిమాల్లో చూడడమే కానీ ఇదే రియల్ గా చూడడం గైస్, కానీ ఎవరు ఆడడం లేదు. ఈ గేమ్ లో గన్నతో పేల్చేస్తే గెలుస్తున్నట్టుగా సగండి. ఆ బాబు ఆడుతున్నాడు చూడండి, గన్నతో దడదడలాడించేస్తున్నాడు. ఇక్కడ మాత్రం ఏవేవో గేమ్స్ ఉన్నాయి గైస్, చాలా గేమ్స్ ఉన్నాయి. డబ్బులు దండిగా పట్టుకుని వెళ్తే గానీ ఎంజాయ్ చేయలేం. వీళ్ళ అమ్మిడికి ఏదో కొనలట్టు ఉందే తీపించుకుంటున్నాడు ఫ్రీగా వచ్చిందని. ఇది బొమ్మలు పిక్ చేసే గేమ్ గైస్. ఇది ఎంత టైం ఆలోచించి ఆడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఏదో మంచిది తీస్తుంది. కనీసం అందులో ఏదో ఒకటైనా తీస్తుంది అనుకున్నాను గైస్. చూడండి పట్టింది తీసింది రోయ్.
అంతే కదా. ఇప్పుడు అలా చూసినా లాభమేమి ఉండదు, వాళ్ళు ఇచ్చేస్తారేంటి మన గిఫ్ట్లు. ఇగోండి క్రెయిన్లో ఆ బాల్ తీసి చక్కగా అందులో వేసుకోవడమే, ఎంజాయ్ చేయడమే. ఏదో వస్తుందని ఆడకూడదు గైస్. ఇందులో మనకి ఏమి ఇవ్వరు, మన డబ్బులు మాత్రం పోతాయి అంతే. ఆడిన గేమ్లే చాలా మంది ఆడుతున్నారు, చాలా గేమ్స్ ఉన్నాయి ఇక్కడ. కానీ కొన్ని గేమ్స్ మేము కూడా ఉన్నాం రా ఆడండి రా అనేసి పాపం జాలీగా పిలుస్తున్నా సరే ఎవరు ఆడడం లేదు ఆ గేమ్స్ అయితే. మీరు ఇలాంటి షాపింగ్ మాల్స్లో బాగా ఆడే గేమ్ ఏంటో చెప్పండి గైస్. నేనైతే ఏ గేమ్ ఆడలేదు ఇప్పటి వరకు. ఇదేదో జాంబిని చంపే గేమ్ గైస్. చూడండి భలే ఆడేస్తున్నారు ఇక్కడ. చేతులు కాళ్ళు ఏవో పెట్టేసి ఆడేస్తున్నారు అంతే. ఫాస్ట్గా ఆడాలి. పబ్లిక్లో వీడియో తీయడం కష్టం గైస్, అందరూ విచిత్రంగా చూస్తారు. నేను కూడా ఆడదాన్ని కాబట్టి నేను ఇంకో 2 సార్లు విచిత్రంగా చూసి వచ్చేసాను. అక్క పాపం గట్టిగా కొట్టలేకపోయింది. కాదు గైస్, వాళ్ళు గేమ్ లాక్ చేయకుండా ఆడేస్తున్నారు, అందుకే అక్కడ ఏ నంబర్స్ కనిపించట్లేదు. ఈ పిల్లడు చాలా చిన్నోడు కానీ రేసింగ్ చేసేస్తున్నాడు గైస్. ఒక అమ్మాయి కూడా కూర్చుంది వెనకన, ఆడి పనే బాగుంది. సో ఇక్కడ కూడా చేసుకోవచ్చు గైస్. బర్త్డే అయితే ఇక్కడికి వచ్చి పార్టీ. పెద్దవాళ్ళ కోసమే ఈ కార్ రేస్. నాకు ఆడాలనిపించింది కానీ గైస్, నేను ఎప్పుడైనా మళ్ళీ వెళ్ళి ఆడుతాను, అప్పుడు నా ఎక్స్పీరియన్స్ చెప్తానే మీకు. సో ఇక్కడ మనం పీకేది ఎట్లయితే కాబట్టి బయటకు వెళ్ళిపోదాం పదండి గైస్. ఇంకే అట్లా ఉన్నాయో చూసేద్దాం. ఇవన్నీ చిన్నపిల్లల కోసం అనుకుంటాం కానీ గైస్, మన దగ్గర ఖర్చు పెట్టే అంత డబ్బులు ఉంటే మనం కూడా చిన్నపిల్లలమై ఆడుకుంటాం కదా. ఇవి ఇలా బాల్స్ ఇందులో రోల్ చేసి ఆ డాట్లో పడితే వాళ్ళకి పాయింట్స్ విన్ అయినట్టు గైస్. సో మనం ఈరోజు మొత్తం ఇలా తిరిగాము, ఇలా టైం జోన్లో స్పెండ్ చేసాం గైస్. వీళ్ళు వాటర్ గన్తో కాల్ చేస్తున్నారు ఆ జాంబీల్ని. చూడండి ఎంత చక్కగా ఆడుతున్నారు పిల్లలు. ఫైర్ బాల్ అంట గైస్. ఇక్కడ ఏదో గేమ్ ఉంది, మనకు తెలియదు సరిగ్గా. ఈమెకి ఏ గేమ్ దొరకనట్టు ఈ దొడ్డు గేమ్లో ఆడుతుంది గైస్. కానీ ఒక్క బాల్ కూడా సరిగ్గా పర్లేదు అందులోకి వెళ్ళి. ఇదేదో డైరీ మిల్క్ చాక్లెట్ గేమ్లో ఉంది గైస్. మీకు ఏమైనా తెలిస్తే కొంచెం కామెంట్ చేసి చెప్పండి. చూడండి ఈ పెద్ద ఆవిడ ఎంత చక్కగా ఆడుకుంటుందో వాళ్ళ పిల్లలతో కలిసి. నాకు కూడా మా అమ్మతో ఇలా ఆడాలనిపిస్తుంది గైస్. ఏ గేమ్స్ అయినా నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు నేను మా అమ్మ కలిసి ఆడతాం ఈ గేమ్. బీచ్లో ఎప్పుడో హార్స్ రైడ్ చేసినట్టు గుర్తుంది గైస్. ఇక్కడ రూమ్లో కూడా కూర్చొని చేసేస్తున్నాడు ఆ బాబు. అంతే గైస్, టైం జోన్లో అయితే మన ఎక్స్పీరియన్స్ అయిపోయింది. అసలు మనం ఆడితే కానీ మనం ఎంజాయ్ చేయలేం గైస్. చూడాలంటే ఏదో చూసేసాం. మీరు వీడియోలు ఎలా చూస్తున్నారో నేను రియల్గా వెళ్ళి అలానే చూసాను. మీరు ఎక్కువ డబ్బులు తీసుకుని వెళ్ళి గేమ్స్ ఆడండి, ఎంజాయ్ చేయండి. ఇన్ని గేమ్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఇప్పుడు మాకు ఇంటికి వెళ్ళే టైం అయింది గైస్. ఇప్పుడు సైలెంట్గా ఇంటికి చెక్కేయాలి. ఇదిగోండి గైస్, పైనుంచి కింద వరకు ఇన్ఆర్బిట్ మాల్ బాగుంది కదా. సో గైస్ ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో. ఇందులో ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటే చెప్పండి. ఇదిగోండి గైస్ బయట చూడండి, ఇదే అన్నమాట బయట వ్యూ. నైట్ టైం వెళ్ళాం కదా, చాలా బాగుంది గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, మళ్ళీ రేపు కలుద్దాం.